హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం మెయిన్‌గా మాట్లాడబోయే విషయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ దెబ్బ వైఎస్ఆర్‌సీపీ నాయకుల అబ్బా అనేటట్టుంది. ఎందుకు ఏంటి అనంటే మెయిన్‌గా చూసుకుంటే, పవన్ కళ్యాణ్‌ని ఎవరైతే నువ్వు చేతకాని రాజకీయ నాయకుడివి, నువ్వు ఎమ్మెల్యే కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా గెలవలేవు, అసెంబ్లీ గేటు తాకలేవు, లేదనంటే 3 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, 30 పెళ్ళిళ్ళు చేసుకున్నావు, దత్తపుత్రుడివి, ప్యాకేజీ ఇస్తారు, అవినీతి అనేటట్టు ఏదేదో ఆయనకి కనీసం పొంతన లేని సమాధానాలతో గతంలో వైఎస్ఆర్‌సీపీ నాయకులందరూ కూడా ఇష్టానుసారంగా మాట్లాడారు. కానీ 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకి వైఎస్ఆర్‌సీపీ నాయకులందరూ కూడా అబ్బా అనేటట్టు ఇప్పుడెవ్వరూ కూడా కనిపించడం లేదు. ఇంతకీ ఆ కనిపించని నాయకులెవరు? గతంలో విర్రవీగిన నాయకులెవరు? ఇప్పుడెందుకు వాళ్ళు కనిపించట్లేదనేది మాట్లాడుకుందాం ఈ వీడియోలో. అయితే మెయిన్‌గా చూసుకుంటే ఆ నాయకులు ఎవరైనా అంటే కొడాలి నాని, పేర్ని నాని, గుడివాడ అమర్నాథే కానీ, అంబటి రాంబాబే కానీ, అనిల్ కుమార్ యాదవే కానీ, రోజే కానీ, లేదనంటే మెయిన్‌గా చూసుకుంటే జోగి రమేష్ గానీ, ఇలా కీలకమైన నేతలు గతంలో ఎవరైతే నోటికి పని చెప్పారో ఇలాంటి నేతలందరూ కూడా ఇప్పుడు కనుమరుగైపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారో తెలీదు, ఏం చేస్తున్నారో తెలీదు, అసలు రాజకీయాల్లో ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి అయితే వచ్చింది. ఏది ఏమైనా కానీ రాష్ట్ర రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బ ఎలా ఉంది అనంటే వైఎస్ఆర్‌సీపీ నాయకులందరికీ కూడా అబ్బా అనేటట్టు చాలా బలంగా కనిపించింది. గతంలో ఎవరైతే పవన్ కళ్యాణ్‌ని ఇష్టానుసారంగా మాట్లాడారో, ఇష్టానుసారంగా వ్యవహరించారో, తన మీద తప్పుడు ఆరోపణలు చేశారో, నోటికి పని చెప్పారో వాళ్ళందరికీ కూడా ఒక్క ఎలక్షన్‌తో పవన్ కళ్యాణ్ అయితే చాలా బలంగా దెబ్బ కొట్టాడు. ఆ కొట్టిన దెబ్బకి ఇప్పుడెవ్వరూ కూడా కనిపించట్లేదు. పైగా అవి సరిపోలేదన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు ప్రజలకి సరైన మంచి పరిపాలన అందిస్తూ ప్రజలకి మంచి చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. రెండోది ఒకవైపు రాజకీయం. అంటే ఎవరిని ఎక్కడ తొక్కాలి, ఎవరిని ఎక్కడ వదిలేయాలి అనేటట్టు వాళ్ళకి సంబంధించిన కొన్ని కీలక విషయాల్లో తీగలాగితే డొంక కదిలేటట్టు కొన్ని కేసులైతే వాళ్ళ మీదకి రావడం జరుగుతుంది. ఆ కేసుల నేపథ్యంలో వాళ్ళైతే ఏం చేయాలో తెలియక భయపడుతూ ఇప్పటికి ఫుల్ స్టాప్ అయితే రాజకీయాలకి పెట్టడం అయితే జరుగుతుంది. ఆల్రెడీ వైఎస్ఆర్‌సీపీ పతనం అనేది దాదాపుగా 70% పతనం అయితే అయిపోయిందని చెప్పుకోవచ్చు. కానీ వీళ్ళెవ్వరికీ కూడా రాజకీయాల్లో భవిష్యత్తు అనేది కనిపించక, పక్క పార్టీలోకి వెళ్ళడానికి అవకాశాలు లేక, ఏ పార్టీ నేతలతో మాట్లాడడానికి కూడా స్కోప్ లేక, ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. అంటే ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ దెబ్బకి ఆర్కే రోజా కానీ, అంబటి రాంబాబు కానీ, మెయిన్‌గా కొడాలి నాని, పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ కానీ, జోగి రమేష్ కానీ వీళ్ళెవ్వరూ కూడా ఇప్పుడు కనిపించడం లేదు. అసలు ఉన్నారో చనిపోయారో కూడా తెలీదు. అసలు ఏమైపోయారో తెలీదు. అందరూ సైలెంట్ అయిపోయారు. ఇంకా కొడాలి నాని, పేర్ని నాని కానీ, లేదనంటే జోగి రమేష్, అనిల్ కుమార్ యాదవ్, వల్లభనేని వంశీ అయితే అసలు వీళ్ళ ఊసే లేదు. కేసుల భయంతోనో లేదనంటే పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బకి వీళ్ళకి ఒక రకంగా చెప్పాలంటే కొంత మూర్ఛపోయారనేది మనం చాలా బలంగా చెప్పవచ్చు. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ట్రోక్ అయితే మాత్రం వీళ్ళ గతంలో ఏదైతే విర్రవీగారో, పవన్ కళ్యాణ్‌ని ఏదైతే వ్యతిరేకించి మాట్లాడారో వీళ్ళందరికీ కూడా ఇప్పుడు చాలా గట్టి సమాధానం చెప్పే విధంగా పవన్ కళ్యాణ్ అయితే నిర్ణయాలు తీసుకున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్‌ని కనీసం మాట్లాడడానికి కానీ, పవన్ కళ్యాణ్ గురించి టాపిక్ రైజ్ చేయాలన్నా కానీ, లేదంటే కనీసం ఒక మీడియా ముందు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడాలన్నా కూడా భయం వచ్చే విధంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన స్ట్రోక్ అయితే అంత బలంగా పనిచేస్తుంది. మరి ఇదే దిశగా పవన్ కళ్యాణ్ గాని ఎదరకు వెళ్ళినట్లయితే రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ఆర్‌సీపీ పార్టీ గతంలో ఉండేది. ఒకానొక టైంలో అధికారంలోకి వచ్చేది. తర్వాత వాళ్ళు చేసిన చేష్టల వల్ల, వాళ్ళు చేసిన పరిపాలన వల్ల, వాళ్ళు మాట్లాడిన మాటల వల్ల అధికారం అనేది కోల్పోయారని చెప్పి మనం చాలా బలంగా చెప్పవచ్చు. ఖచ్చితంగా ఆ రోజు వస్తుందని చెప్పి మనకి చాలా క్లియర్ కట్‌గా అర్థమవుతుంది. అంటే గతంలో చరిత్రలో ఎప్పుడో వైఎస్ఆర్‌సీపీ పార్టీ అనేది ఉంది. కానీ ఇప్పుడు లేదు. ఇంకా రాబోయే రోజుల్లో ఆ పార్టీకి మనుగడ లేదు. ఇంకా అధికారంలోకి వచ్చే అవకాశం అయితే 100% లేదని చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే ఇప్పుడు వైఎస్ఆర్‌సీపీలో మిగిలింది ఎవరు అనంటే ఆ పార్టీ ప్రధాన అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన తప్పితే ఎవ్వరు కూడా కనీసం మాట్లాడిన దాఖలేవు. ఆయన కూడా ఏదో పార్టీలో ఉన్న కొద్దిమంది కీలక నేతలు కానీ, కార్యకర్తల్ని సంతృప్తి చెందడానికి, కార్యకర్తలకి కొంత మనోధైర్యం చెప్పడానికి మాట్లాడుతున్నారు తప్పితే వీళ్ళందరూ కూడా ఆయా నియోజకవర్గాల్లో వాళ్ళు చేసిన దారుణాలకి అసలు ప్రజలు ఎంత దారుణంగా బుద్ధి చెప్పారనంటే అసలు వాళ్ళ జీవితంలో ఇంత ఘోరమైన ఓటమి వస్తుందని చెప్పి వాళ్ళు కూడా కలలో ఊహించుకోలేదు.
కలలో కూడా ఊహించుకొని ఉండరు. అంత దారుణమైన ఓటమి అనేది, అంత దారుణమైన ఫలితాలు అనేవి వాళ్ళు ఏవైతే విర్రవీగారో పదవులు చూసి, వాటికి చాలా భిన్నంగా, విరుద్ధంగా జరిగిన రాజకీయం అనేది ఇంత దారుణమైన స్థాయిలో ఉండదని చెప్పి వాళ్ళు ఎప్పుడూ కూడా ఊహించుకొని ఉండరు. ఈరోజు వాళ్ళకే భవిష్యత్తు లేకుండా పోయింది. గతంలో మేము మంత్రులము, మేము వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులము, మేము పలానా నియోజకవర్గానికి ఎమ్మెల్యేలు అని చెప్పి ఏవైతే చెప్పుకున్నారో వాళ్ళకే ఈరోజు భవిష్యత్తు లేదు. వాళ్ళకే ఈరోజు కనీసం చెప్పుకోవడానికి ఒక పేరు అనేది లేకుండా అయిపోయింది. అది పవన్ కళ్యాణ్ దెబ్బ అనంటే. 2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ కొట్టిన దెబ్బ ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులందరికీ కూడా అబ్బా అనిపించే విధంగా, వాళ్ళ పుట్టుపూర్వోత్తరాలన్నీ కూడా కనిపించే విధంగా, వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు లేని విధంగా పవన్ కళ్యాణ్ అయితే ఒక పాత అయితే క్రియేట్ చేశారు. ఇంకా వైఎస్ఆర్సీపీ చచ్చిపోయింది, 99% చచ్చిపోయింది. ఇంకా అవకాశమే లేదు. ఇప్పుడు ఈ చెప్పుకున్న నేతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఏ పార్టీలోకి వెళ్ళడానికి అవకాశం లేదు, ఏమీ చేయడానికి అవకాశం లేదు. మెల్లగా తేలుకుట్టిన దొంగలాగా నోరు మూసుకొని గప్పుచుప్పుగా ఉండడం తప్పితే ఎటువంటి అవకాశం అయితే లేదు. ఎందుకనంటే వీళ్ళకి అవకాశాలు లేవు, వీళ్ళు ఏం చేయలేని పరిస్థితి. ఉన్నంత వరకు కూడా వచ్చే ఎన్నికల వరకు ఎదురు చూడడం, ఒకవేళ వచ్చే ఎన్నికల్లో కూడా కొంత ధైర్యాన్ని తెచ్చుకొని ఒక ముందడుగు వేసి పోటీ చేయడం. మళ్ళీ ఓడిపోయారంటే మాత్రం పూర్తిగా కూడా రాజకీయాలకి స్వస్తి చెప్పి సన్యాసం తీసుకోవడం, ఏదో చిన్న చితక వ్యాపారాలు ఉంటే చేసుకొని అలా కుటుంబ పోషణ అనేది అలా నడుపుకుంటే మంచి తప్పితే ఎక్కడా కూడా వాళ్ళకైతే అవకాశం కనిపించట్ల. ఎందుకనంటే పవన్ కళ్యాణ్ పొత్తు ఫ్యాక్టర్ అనేది అంత కీలకంగా పనిచేసిందని చెప్పి మనం బలంగా చెప్పుకోవచ్చు. మరి ఇప్పుడు చెప్పుకున్న ఈ నాయకులందరూ కూడా రాబోయే రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి, రాష్ట్ర రాజకీయాల్లో వీళ్ళు ఉంటారా లేదంటే పూర్తిగా కూడా రాజకీయ సన్యాసం తీసుకొని ఇంకా సైలెంట్ అయిపోతారా అనేది మనం అయితే చూడాలి. ఏది ఏమైనా కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వాళ్ళకి చాలా గట్టి స్ట్రోక్ ఇచ్చాడు, ఒక గట్టి బలమైన దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకి వీళ్ళు అబ్బా అనేటట్టు ఇంకా నోరు మూసుకొని తేలు కుట్టిన దొంగలాగా చాలా గప్చుప్గా ఉండడం అయితే జరుగుతుంది.